తమ్ముడు, అన్నయ్య ఈ బిజినెస్ అయినా మనల్ని పైకి లేపుతుందా? లేపుతుంది. లెట్స్ ప్లే. పాప ఫోన్ నంబర్తో కూడా ఉంది. హలో సార్, నా కారులో ఒక ఫోటో దొరికింది. ఇష్టం లేకపోతే చించి పారేయండి. నో ఎక్స్ట్రాడినరీ. అయితే తిన్నగా బీచ్ రోడ్డుకు రండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సురేష్. హాయ్. నేను రమేష్. హలో సార్, గుజరాత్ షర్ట్, స్మాల్ సైజు, సూపర్ హ్యాండ్, ఇంకా ఓపెన్ కాలేదంటే నమ్మండి. నాకు అదే కావాలి బాబు. రేట్ ఎంత? 2 lakhs, no tax. ఏంటండి రేట్ ఇంత ఎక్కువగా చెప్తున్నారు? జట్టు వెళ్లే వేగాన్ని పెట్టేశారు ఇప్పుడు రేటు. మీ వయసుకి మీ బాడీ ముందు నలుగురు ఆడాలి కదా, కానీ మీరు వాడి కారు వస్తున్నారే వై? నా రేంజ్ అలా ఉంది. అదే విధంగా ఇది కూడా ఎంజాయ్. షర్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ హోటల్లో రూమ్ బుక్ చేయండి, రూమ్ నెంబర్ చెప్పండి, షర్ట్ ను పంపుతాం, ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా షర్ట్ పాకెట్ డబ్బులు పెట్టి పంపండి. ఓకే డన్. తమ్ముడు, నేను రెడీ. షర్ట్ రెడీయా? షర్ట్ ఇంకా రాలేదా? ఏమా నీకోసం కస్టమర్ ఎంతసేపు వెయిట్ చేయాలి, నువ్వు ఇంకా ఎందుకు రాలేదు? ఓ వచ్చేసావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, షర్ట్ లిఫ్ట్ లో వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళి పికప్ చేసుకుంటారా? ఓకే బాబు, ఇప్పుడే వెళ్తాను. $2 lakhs. ఎస్. పని చేయని బండికి ఎందుకు ఆయిల్? నాకు యూస్ అవుతుంది. తమ్ముడు, షర్ట్ ఇక్కడ కూడా కనపడడం లేదే. సారీ సార్, ఆ షర్ట్ కి ఇంగ్లీష్ తెలీదు, అందుకే లిఫ్ట్ అనగానే రిసెప్షన్ కి వెళ్ళింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు రిసెప్షన్ కి వెళ్ళి పికప్ చేసుకోగలరా? ఏమిటయ్యా, నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు? కట్టెల్లో కాలవలసిన వాడు షర్ట్ కోసం వెతుకుతున్నాడు. ఓకే ఓకే ఓకే. సన్నాసి వాడే. చెప్పండి సార్. బాబు, షర్ట్ ఇక్కడ కూడా కనపడడం లేదయ్యా. ఆ షర్ట్ కాకపోతే ఏదో ఒక షర్ట్ వేసుకుని ఏడవరా? సారీ సార్, ఆ షర్ట్ ఏదో ముఖ్యమైన పనితో బయటకు వెళ్ళిందట, అర్జెంట్ పనట, మీరు తప్పుగా అనుకోకండి. ఏమిటదే, ముఖ్యమైన పనితో బయటికి వెళ్ళిందా? దీనికంటే ముఖ్యమైన పని ఏముందయ్యా? నీకు ఈ రోజు మాత్రమే ముఖ్యమైన పని, కానీ ఆ పిల్లకి ప్రతిరోజు ఇదే ముఖ్యమైన పని, తెలుసుకో. నేను తొందరపడి మాత్ర కూడా వేసేసానయ్యా. నన్ను అడగకుండా ఎవడరా నిన్ను మాత్రం వేసుకోమన్నాడు? ఇక ముసలోడు మాత్రం వేసుకోలేడు. సార్, ఎలాగో వేసేసుకున్నారు, అలాగే మీ బుర్రని లెఫ్ట్ సైడ్ తిప్పండి, చూడండి. ఓకే, చూసేసాను. 40 ఏళ్ల వయసులో ఒక అక్కయ్య కూర్చొని ఉంది. చెప్పు తెగుతుంది, అది మాకే అక్క, నీకు పక్క. ఈ రోజుకి యాక్సెస్ చేసుకో, అది మా క్యాండిడేటే, ఓన్లీ 10,000 ఇస్తే చాలు. షర్ట్ ఇస్తానని చెప్పి నైటీ ఇస్తే ఎలా అయ్యా? ఈ ఒక రోజుకి యాక్సెస్ చేసుకోవయ్యా, నేను చెప్పిన కోడ్ వర్డ్ చెప్పు చాలు. నా గుర్రం ఎగురుతోందని చెప్పు, గంతులేస్తూ వచ్చేస్తుంది. గుర్రం ఎగురుతుందా? ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ, గుర్రం ఎగురుతుంది. ఎరా, ఒక పోలీస్ అధికారి పిల్లలతోనే ఇలా ప్రవర్తిస్తావా? అయ్యా, ఏదైనా ధర్మం చెయ్యండి అయ్యా. మీరు చాలా బాగుండాలయ్యా. ఏంటి బాసు, తెగదానం చేస్తున్నారు? ధర్మదాత. ఉన్నవాళ్ళు దేవుణ్ణి అడుగుతారు, లేని వాళ్ళు మనుషుల్ని అడుగుతారు. ఇలా అడిగించుకునే స్థితికి వస్తే ఆలోచించకుండా ఇచ్చేయాలి. ఆలోచించకుండా ఇస్తే ధర్మం, ఆలోచించి ఇస్తే భిక్ష వేయడం. సూపర్ బ్రో. హౌ మచ్ బ్రో? 250 బాస్. ఈ తత్వం ఇంతకాలం ఎక్కడ? పాండిచేరిలోనే ఉన్నానన్నాడు సురేష్. రా వెళ్దాం. వెరీ నైస్. సురేష్, రమేష్, డబ్బు కార్లో వదిలేశాను. ఓ నాయనో. మహాప్రభు, ఆగు. ఆగవయ్యా.